చెప్పు నాన్నా, నీకు ఈ కలర్ అంటే ఇష్టమా, ఈ కలర్ అంటే ఇష్టమా, లేదా ఆ కలర్ అంటే ఇష్టమా? చెప్పు నాన్నా, నీకే కలర్ అంటే ఇష్టం? చెప్పు నాన్నా. ఏటదినా? ఎవరితో మాట్లాడుతున్నావా? ఇంకెవరితో మాట్లాడతాను? నీ అల్లుడితోనే మాట్లాడుతున్నాను చిట్టమ్మా. అలాగా? అవును, ఏమంటున్నాడు మా అల్లుడు? ఒక జత బట్టలు కావాలంటున్నాడు రా. కడుపులో ఉన్న అల్లుడు బట్టలు కావాలంటున్నాడా? అవునరా, పాపం వాడికి లోపల బట్టలు లేవంట. వాడికి ఎంత షేమ్గా ఉంటుంది. నా కొడుక్కి ఓ జత బట్టలు కొనరా. వదినా, కడుపులో ఉన్న పిల్లాడికి బట్టలు కొనాలా? ఇదెక్కడ విడ్డూరం వదినా? ఏ పుడితేనే పిల్లోడా? కడుపులో ఉంటే పిల్లోడు కాదా? వాడికి బట్టలు వేసుకోవడం తెలీదా? నీకు దండం పెడతానక్క, ఇంతకు మించి నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అమ్మా చిట్టమ్మా, ఏంటి నానమ్మా? నా పూజలు ఫలించాయమ్మా, నా మొక్కులు నెరవేరాయమ్మా. ఆ స్వామి నన్ను అనుగ్రహించాడమ్మా. అందుకే 18 ఏళ్ల క్రితం దూరమైన నా చిన్న మనవరాలు దొరికిందమ్మా. ఏంటి నానమ్మని పనిదే? మీ చిన్న మనవరాలు దొరికిందా? అవునమ్మా, సాక్ష్యాధారాలతో సహా దొరికింది. నిజమా శేషమాంబ గారు? మీ చిన్న మనవరాలెవరో సాక్ష్యాధారాలతో దొరికిందా? అవునే, ఒక దెయ్యం మొహంది నా చిన్న మనవరాల్ని చిన్నప్పుడే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయింది. అదెవరో కూడా తెలిసింది. కాకపోతే నా కొడుకొచ్చేదాకా ఎవరితోనూ చెప్పకూడదని ఆగుతున్నాను. వాడొచ్చాక ఆ దెయ్యం గురించి చెప్పి దానంతు చూస్తాను. అమ్మ ముసల్దానా, సమయానికి వీరనారాయణ ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాడితో ఖచ్చితంగా నన్ను చంపించుండేదానివి. ఎంత శుభవార్తమ్మా! మీ చిన్న మనవరాలు శ్రీలత దొరికిందా? ఎక్కడుంది? ఏది? ఒకసారి తనని చూపించు. ఓ పిచ్చి చిట్టమ్మా, నీకింకా అర్థం కాలేదా? జమీందారి చిన్న కూతురు ఇంకెవరో కాదు, ఇదిగో ఇల్లతే కదా బామ్మగారు. ఈ తింగరదానికి తెలిసి చెప్పిందో తెలియక చెప్తుందో గాని కరెక్ట్ గానే చెప్తుంది. కాని నేను మాత్రం బయటపడకూడదు. పొరపాటున బయటపడ్డానో నా కొడుకొచ్చేలోపే ఈ కాంతమ్మ నన్ను లతని చంపేస్తుంది. నానమ్మా, వదిన చెప్పేది నిజమా? మన లతే మీ మనవరాలా? ఇంకా అనుమానం ఏంటి చిట్టమ్మా? బామ్మగారు లతతో బయటికెళ్లారు, తిరిగి లతతోనే లోపలికి వచ్చారు. అంటే జమీందారు గారి చిన్న కూతురు లతానే కదా అర్థం. సిల్లి, జమీందారు గారింటి వారసురాలు అయ్యండి, కోట్ల రూపాయలకి అధిపతిరాలు అయ్యండి, కాంతమ్మ ఇంట్లో పని మనిషిగా బతికవా? పనుల కంటే హీనంగా బతికవా? నేను చూస్తుంటే ఏడిపోతుంది సల్లి. ఓరి నాయనో, ఈ లతే జమీందారు వారసురాలని ఇంటిల్లిపాది ఫీల్ అయిపోతున్నట్టున్నారుగా. అమ్మా చిట్టమ్మా, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావమ్మా. మీరంతా అనుకున్నట్టు ఈ లత నా మనవరాలు కాదమ్మా. లత కదా? అయితే ఇంకెవరినానమ్మా? అయితే ఆ జమీందారి ఇంటి వారసురాలు నువ్వే అయి ఉంటావు చిట్టమ్మా. నేను జమీందారు కూతునేటదనా? మరి ఈ ఇంట్లో ఉంది నువ్వే, ఇల్లతే.
మరి మీరిద్దరూ కాకపోతే వారసురాలు ఇంకెవరుంటారు? అమ్మా నీలాంబరి, నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టకమ్మా. నేను నా మనవరాలెవరో దొరికిందన్నాను కాని ఇంటికి తీసుకొచ్చానని అన్నానా? అంటే మీ సినిమనురాల్ని ఇంటి కట్టుకురాలేదు నానమ్మా? ఇంకా తీసుకురాలేదమ్మా. వీరనారాయణ రాగానే వెళ్ళి సకల లాంఛనాలతో అందరికీ తెలిసేటట్టుగా తీసుకొస్తాం. నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది శేషమాంబ గారు. దూరమైన మీ మనవరాలు త్వరగా మీ ఇంటికి చేరాలని చెయ్యని పూజ లేదు, నోయని వ్రతం లేదంటే నమ్మండి. పోనీలేండి, నా పూజలు కూడా ఫలించి మీ మనవరాలు మీ దగ్గరికి చేరింది. నువ్వు చాలా గొప్పదానివి కాంతమ్మా. నీ గొప్పతనానికి తగిన ఫలితం నా కొడుకు రాగానే ఇప్పించేస్తాను. నీ పూజలు వ్రతాలేమీ వృధా కావు. నువ్వు మాకు చేసిన మేలు కంటే 100 రెట్లు మేము నీకు చేయిస్తాం, సరేనా? అంతా మీ గొప్పతనం శేషమాంబ గారు. నాకు తెలిసే ముసల్దానా, నీ కొడుకు రాగానే నన్ను చంపేద్దాం అనుకున్నావు, అంతేగా? కరెక్ట్గానే ఊహించావే కాంతమ్మా. ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకో. ఏ రోజు నా కొడుకు చేతిలో చస్తావో నాకు తెలీదు. నాకంటే ముందుగా చచ్చేది నువ్వేనే. నీ సంగతి నాకు తెలుసు కాబట్టే లతే నా మనవరాలని ఎవ్వరికీ చెప్పలేదే, చెప్పను కూడా. ఏదేమైనా మీ మనవరాలు దొరికిందని మంచి శుభార్త చెప్పావు నానమ్మా. ఇంతకీ వీరనారాయణ బాబు ఎప్పుడొస్తున్నారు? ఏదో ఆఫీస్ పనుందని వెళ్ళాడమ్మా. ఫోన్ చేసినా తీయట్లేదు. బిజీగా ఉన్నాడేమోనని వదిలేశాను. నాకు తెలిసి సాయంత్రానికి వచ్చేస్తాడు. అబ్బా, అచ్చా నానమ్మా, ఏడైంది? ఏంటోనమ్మా, ఉదయం నుంచి ఒకటే పంటి నొప్పి. పళ్ళ డాక్టర్ దగ్గరికి పీకించేసుకోవాలి. పన్ను పొచ్చిందేమో నానమ్మా. పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిది. నువ్వు వెళ్ళి గదిలో కూక నానమ్మా. ఉప్పు నీళ్ళు కలుపుకొత్తాను, కాసంత నొప్పి తగ్గుద్ది. బావా ఎలారా? బావా డబ్బులు ఉన్నాయిలే బావా. అయిందా? దా. నమస్కారం అండి నీలాంబర్ గారు. నమస్కారం రా పులికోటి. ఈ ఊరికి మీరెందుకు వచ్చారు? కాంతమ్మ గారు ఫోన్ చేసి రమ్మంటే వచ్చామండి. ఓహో అలాగా. ఉన్న ఫలంగా బయలుదేరి రమ్మన్నారమ్మా. ఎందుకు రమ్మన్నారమ్మా? మా అమ్మకి కోపం వచ్చినప్పుడు కొట్టుకోవడానికి ఇక్కడ మనుషులు లేరురా. బహుశా అందుకే పిలిపించుంటుంది. కోపం వచ్చినప్పుడు కొట్టుకోవడానికి పిలిపించారా? ఏడ్చినట్టుంది. ఆ పనికైతే వేరే వెధవలను ఎవరైనా పిలిపించుకోండి. అందుకే కదరా మిమ్మల్ని పిలిపించింది. నీలు, అదిగో వాయించడానికి వచ్చేసింది. నమస్కారం అండి కాంతమ్మ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? కనబడ్డం లేదా అమ్మా? లుంగి కట్టిన గంగిరెద్దులా వీడు, గడ్డం పెరిగిన అడ్డగడ్డలా వీడు. ఎంత అందంగా ఉన్నారు చూడు. థ్యాంక్ యూ నీలాంబరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళకు మీరైనా మా అందాలను గుర్తించారు. ఏడ్చారు. నీలు, నువ్వు లోపలికెళ్ళి పని చూసుకో. కుదరదు. ఎందుకు కుదరదు? లోపల మొక్కలు లేవు కదా నీళ్లు పోయడానికి. ఇంట్లో వాళ్లతోనే నేను వేగలేకపోతున్నానంటే మధ్యలో నీ టార్చర్ ఏంటే? ఒరే పులి, ఆ పక్కకెళ్దాం పదండి. అటగతలే పదండి. నువ్వు లోపలికెళ్ళవే.
మా అమ్మాయి ఈ ఇద్దరు ఎదవల్ని పిలిచి రహస్యంగా మీటింగ్ పెట్టిందంటే ఏదో కొంపలు కూల్చే పని అయి ఉంటుంది. అదేంటో నేను తెలుసుకోవాలి. ఏంటమ్మా ఉన్న పళంగా రమ్మన్నారు? మా లత తెలుసు కదా. తెలియకపోవడం ఏంటమ్మా, పొట్టిగల కత్తిలాంటి ఫిగరం. ఏంట్రా వాగావ్? అదేనమ్మా, బాగా తెలుసు అంటున్నానమ్మా. అది జమీందారు గారి చిన్న కూతురన్న విషయం ఆ శేషమాంబకి తెలిసిపోయింది. అయ్యో బాబోయ్, అది జమీందారు కూతురు అన్న విషయం తెలిసిపోతే మిమ్మల్ని చంపేస్తారు కదమ్మా. అందుకే కదరా మిమ్మల్ని పిలిపించింది. అంటే ఆడబదురు మేమే చంపాలమ్మా? ఛీ, బుర్ర తక్కువ వెదవా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా అదృష్టం బావుండి సమయానికి వీరనారాయణ ఇంట్లో లేడు. వాడు తిరిగొచ్చేలోపు ఆ ముసల్దాన్ని ఏదో ఒకటి చేసి దాని నోటి నుంచి నిజం బయటికి రాకుండా చెయ్యాలి. ఈ మాత్రం దానికి టెన్షన్ దేనికమ్మా? దాన్ని లేపెత్తే పోలా? ఛా, ఆ విషయం నాకు తెలీదురా. తెలీదు కాబట్టే ఇంకా కార్పొరేటర్ గా మిగిలిపోయారు. లేదంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోయేవాళ్ళు. కొట్టానంటే పళ్ళు రాల్తాయి వెదవల్లారా. దాన్ని చంపేయడమే పరిష్కారం అనుకుంటే ఆ పని నేనెప్పుడో చేసుండేదాన్ని. కాకపోతే ఇది మన స్థానం కాదు. మనకిక్కడ స్థానబలం లేదు. పొరపాటున ఆ ముసల్దాన్ని చంపి దొరికిపోతే వీరనారాయణ నిలువున ఇక్కడే పాతేస్తాడు. అందుకే ఆగాను. అది చావకూడదు, కానీ నిజం బయటికి రాకూడదు. అలా మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పండి. సింపుల్ అమ్మా. ఏ అర్ధరాత్రిలో లోపలికి వచ్చేస్తాం, దాన్ని నాలుగు బయటికి లాగి పరా కోసేస్తాం. అప్పుడు ఎలాగో నిజం చెప్పలేదుగా. ఏంట్రా, నాలుక కోసేస్తారా? అవునమ్మా, సింపుల్ గా పని అయిపోద్ది. వద్దు. లేదంటే బుర్ర మీద నాలుగు పీకేసి కోమలోకి పంపించేద్దాం. ఎలా ఉందమ్మా ఐడియా? పరమ దరిద్రంగా ఉంది. దానికి ఏ చిన్న ప్రమాదం జరిగినా వీరనారాయణకి నా మీద అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుందమ్మా? మేము వెళ్ళి వీరనారాయణ చెప్తాం కదా ఆ ముసలాని బుర్ర పగలు కొట్టింది మేమేనని. పనికి మాల ఎదవా. అమ్మగారు, ఇక్కడ ఇద్దరు ఉంటే ఆడొక్కడి మీద ఉమ్మేస్తారు మీరు. ఇప్పుడు సరిపోయిందండి. మా బుర్రలో గుజ్జు తక్కువగానే ఆ ముసలిది నోరు విప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది. నా దగ్గర జియో ఉంది. నోరెత్తావంటే దాని నాలుగు కాదు, మీ నాలుకలు కోసేస్తాను. తప్పైపోయిందమ్మా, మీరే చెప్పండి. ఆ ముసల్దానికి పన్ను పుచ్చిపోయినట్టుంది. అందుకే పంటి నొప్పి అంటుంది. రేపొద్దున మీ ఇద్దరు ఆయుర్వేదం డాక్టర్ వేషాల్లో వస్తారు. దాని పిప్పి పన్నుకి మందిచ్చే వంకతో దాని నోట్లో ఏదో ఒక పసరు పోస్తారు. ఆ పసరు పొయ్యగానే దాని నోరు పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి విరుగుడిచ్చేంత వరకు నోటి మాట రాక మోగదాన్లాగా మిగిలిపోతుంది. అబ్బా, ఏమైడియా ఎర్రగొట్టేశారమ్మా. కాకపోతే నోట్లో నుండి మాట రాకుండా ఉండే ముందు ఎక్కడ దొరికిద్దా అని. ఈ విజయనగరంలో వీరాస్వామి అనే నాటు వైద్యుడున్నాడంట. వాడు ఎలాంటి మందులైనా ఇస్తాడంట. వెళ్ళి వాణ్ణి కలవండి. మిగతా పని రేపొచ్చి పూర్తి చేయండి. అలాగేనమ్మా. కాకపోతే అడ్వాన్స్ ఏమన్నా? పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్ ఇస్తాను. ఓకేనమ్మా, పదరా. ఎలా ఈ రాసామని పిలుద్దాం. పదబావా. శేషమాంబ, రేపటితో నువ్వు కూడా కోకిలమ్మతో కలిసి బెబ్బెబ్బే బెబ్బెబ్బే అని మోగ భాష మాట్లాడబోతున్నావు. రెడీగా ఉండు. అమ్మ నాయమ్మ కాంతమ్మో, పోయి బామ్మకి ఎసురు పెట్టావన్నమాట. చెప్తా నీ సంగతి. ఇప్పుడే వెళ్ళి చిట్టమ్మకి మొత్తం చెప్పేస్తాను.
ఓరి భగవంతుడా, ఈ పంటి నొప్పితో చస్తున్నాను. వీరనారాయణ త్వరగా వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఈ పన్ను పీకి పారేయాలి. బామ్మగారు, మన చిట్టం ఎక్కడుంది? తన వంటగదిలో ఉందమ్మా. మీరు ఒకసారి మూగదాన్లా మెమ్మమ్మ బెబెబ్బా అనండి. దేనికే? అలా అంటే ఎలా ఉంటుందో చూద్దామని. నీ మొహం, అలా అనాల్సిన కర్మ నాకేంటే? అవును, అదే నిజమే. నేను వెళ్ళి చిట్టమ్మని కలుస్తాను. వెళ్ళు. చిట్టమ్మ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటది నాదే? ఇంకాసేపట్లో బామ్మగారు మూగవారైపోతున్నారు. ఏటి, నానమ్మ మూగదైపోతుందా? అవును చిట్టమ్మా, ఆవిడికి నాలుక కోసేయడమో, బుర్ర మీద ఒకటి పీకి కోమాలోకి పంపించడమో, అది ఇది కాదంటే ఏ ఆయుర్వేద మందో ఆవిడ గొంతులో పోసి శాశ్వతంగా మూగదాన్ని చేయబోతున్నారు. ఏటది నన్ను అనేది? అసలు వేడి చెప్పాలనుకుంటున్నావా? ఇందాక మా అమ్మని ఆ పులిరాజు కోటిగాడు కలిశారు. అసలు వాళ్ళిద్దరు ఎక్కడికి ఎందుకొచ్చారు? ఎందుకొచ్చారంటే, అదే చిట్టమ్మ జరిగింది. అర్థమైంది. నానమ్మకి ఏదో రహస్యం తెలుసు. ఆ రహస్యం వీరనారాయణ బాబాయ్కి చెప్పకుండా ఉండటానికి ఆవిడ్ని శాశ్వతంగా మోగదాని చేయాలని చూస్తున్నారనమాట. సరే, ఆవిడ్ని మోగదాని చేయటానికి వాళ్ళ ప్లానింగ్ లాలకుంటే ఆ పొలిగాని కోటిగా నాపటానికి మన ప్లానింగ్లు మనకుంటాయి కదా. అవును చిట్టమ్మా, వాళ్ళిద్దరూ మారువేషాల్లో ఇంకాసేపట్లో వస్తున్నారు. పద, వెళ్ళి ఆయుర్వేద స్వాములకు ఘన స్వాగతం పలుకుదాం. పదనా. వేలు వేలు మురుగన్, ఒట్రవేలు మురుగన్, వేలు వేలు మురుగన్, ఒట్రవేలు మురుగన్. 300 అయింది. నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. వీళ్ళిద్దరూ వచ్చేసారు చిట్టమ్మా. అవునదనా, మలయాళీ స్వాముల్లాగా యాసలేసుకుని వచ్చారు. పానికి మాలేదవరా. ఒరే మణికంఠం, స్వామి నీలకంఠ, ఆటో వాడు 3 నూర్లు అడుగుతున్నాడు. సెటిల్ పన్యం. నా పాకరా స్వామి. నీకు ఏదన్నా లోపం చేసినాదా? పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు స్వామి. ఒరే మణికంఠం, స్వామి నీలకంఠ, వాడికి అసలు పిల్లలే పుట్టలేదంట. ఆ మదన కామరాజు లేఖ్యం పూడ్చరా వాడికి. అట్టగే స్వామియో. స్వామి సీసా ఇచ్చి పూడ్చవాయ్. దీనిని 3 పూటలా వాడి పూడ్చు. 3 నెలలు తిరక్క ముందే మీ ఆవిడ నెల తప్పి పూడ్చియం. అయితే నాకు పిల్లలు పుడతారా స్వామి? నీకు పుడతారో లేదో నాకు తెలియదు కానీ మీ ఆవిడకి మాత్రం ఖచ్చితంగా పుట్టి పూడ్చాం. పోడట్టే. చిచి, పొద్దున భలే భారం దొరికింది. ఒరే, ఆ సిట్టమ్మ నీలంబరి ఎదురెదురుగా ఉన్నారా. కాస్తంత యాక్సిడెంట్ గట్టిగా చేయాలా. అట్టగే బావా, సెలరైపోదాం. పదా పదా. స్వామి, ఎవరు స్వామి మీరు మా ఇంటికి వచ్చారు? ఎన్ పేరు నీలకంఠియం, ఇవన్ పేరు మణికంఠియం. ఇంగా కాంతమ్మ ఇరికియాం. ఛీ, మా అమ్మ ఎందుకు ఎరుక్కుంటుంది స్వామి? అసలు ఆవిడకి ఎరుక్కోవాల్సిన అవసరం ఏముంది? వదినా, స్వామీజీలతో అలా మాట్లాడకూడదు వదినా.
మా కాంతమత్త లోపలే ఉంది స్వామి మీరండి. நீங்க ரொம்ப நல்லா இருக்கியம் வாங்க வாங்க. పదండి పదండి. అబ్బా అబ్బా అయ్యో ఈ పంటి నొప్పితో చచ్చిపోతున్నానే అమ్మా. అయ్యయ్యో. ఏమైంది శేషమాంబ గారు అంతలా బాధపడిపోతున్నారు? పంటి నొప్పి అమ్మా, తట్టుకోలేకపోతున్నాను. మీ బాధ నాకు అర్థమైందండి. అందుకే నాకు తెలిసిన ఆయుర్వేదం డాక్టర్లుంటే రమ్మని చెప్పాను. ఆయుర్వేద డాక్టర్లా? ఆ పంటి నొప్పికి ఆయుర్వేద మందు ఏం పనిచేస్తుంది? ఏ పంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి పీకించుకోవాలి గాని? లేదండి, నాకు తెలిసిన ఈ ఆయుర్వేదం డాక్టర్లు అద్భుతమైన మందిస్తారు. ఒక్కసారి వాళ్ళిచ్చిన మందు తీసుకున్నారంటే జీవితంలో పంటి నొప్పి రాదంటే నమ్మండి. నిజమా? అంత గొప్ప డాక్టరా? అవునండి. స్వామియే శరణమయ్యప్ప. అదిగో మాటల్లోనే వచ్చేశారు. లేదు, ఆటోలో ఇరిక్కాం. వేసమేమో మలయాళ వేషం, భాష ఏమో తమిళ భాష, ఎక్కువగా మాట్లాడేదేమో తెలుగు భాష. 3 భాషల మిక్సింగ్ అన్నమాట. ఒరే, ఇది కనిపెట్టేసినట్టుందిరా. అంటే నేను భారతదేశం మొత్తం తిరిగాం, అందుదా నాకు అన్ని భాషలు వచ్చి పూడుస్తాయి. అది సరే, ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి?